మక్తల్ నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ హయాంలో మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామన్నారు రేవంత్ రెడ్డి. మక్తల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొడంగల్ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. భూములిచ్చిన రైతులకు 20 లక్షల పరిహారం ఇస్తున్నాం. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి చేయాలి. దండు కట్టండి, దగ్గరుండి పని చేయించుకోండి. ఎవరైనా లంచం అడిగితే వీపు విమానం మూత మోగించండి. ఇరిగేషన్ తో పాటు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతి పేద బిడ్డకు చదవందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించాం. ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించాం. పక్కనే ఉన్న కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా ఆ పక్కనే ఉన్న పంట పొలాలకు నీళ్లివ్వాలన్న సోయి 70 ఏళ్లుగా పాలకులకు లేకుండా పోయింది. ఆ పని నేను చేస్తున్నందుకు ఇవాళ నాకు ఎంతో సంతోషంగా ఉంది. 2 ఏళ్లలో నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కావాలి. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిదే. సన్నబియ్యం ఇస్తున్నాం. బీసీల జనాభా 56% ఉన్న లెక్క తెలిసిన ఘనత మనది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి. అభివృద్ధిని ఆకాంక్షించే వారిని సర్పంచ్ గా గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.